హైదరాబాద్ కూకట్పల్లిలో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో జరిగిన మహిళా హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు 5 బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. నిన్న సాయంత్రం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లోని 13వ అంతస్తులో రేణు అగర్వాల్ను అతి దారుణంగా చంపి పరారయ్యారు. గత 8 ఏళ్లుగా రేణు అగర్వాల్ కుటుంబం ఈ అపార్ట్మెంట్లో ఉంటుంది. వారింట్లో జార్ఖండ్కు చెందిన హర్ష అనే వ్యక్తి 10 రోజుల క్రితమే పనికి కుదిరాడు. ఆపై అంతస్తులోని మరొకరి ఇంట్లో రోషన్ అనే వ్యక్తి కొన్నాళ్ళుగా పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో భర్త రాకేష్ తన భార్యకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆయన ఇంటికి చేరుకున్నాడు. ప్లంబర్ సాయంతో ఫ్లాట్ వెనుక ఉన్న తలుపు లోపలికి వెళ్ళగా రేణు అగర్వాల్ రక్తపు మడుగులో పడి ఉండడంతో రాకేష్ పోలీసులకు సమాచారం అందించాడు. గేటెడ్ కమ్యూనిటీ నుంచి హంతకులు పెద్ద బ్యాగ్తో బైక్పై బయటికి వెళ్లినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. హర్ష, రోషన్లు కలిసి రేణును హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్లాన్ ప్రకారమే ఆమెను హత్య చేశారని, ప్రెషర్ కుక్కర్తో తలపై బాది, కాళ్లు చేతులు కట్టేసి కూరగాయల కత్తులతో గొంతులు కోసి చంపారని పోలీసులు గుర్తించారు. ఇళ్లలో పనిచేసేందుకు మనుషుల్ని సరఫరా చేసే ఏజెంట్ నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. జార్ఖండ్ నుంచి పనికి వచ్చిన రోషన్, హర్ష కలిసి రేణు అగర్వాల్ను హత్య చేసినట్టు భావిస్తున్నామని, ఎవరి ద్వారా వచ్చారనే వివరాలు సేకరిస్తున్నామని డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు 5 బృందాలతో గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు లైవ్లో. మణికంఠ, హైదరాబాద్ కూకట్పల్లిలో స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో రేణు అనే మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైంది. హత్య చేసిన వ్యక్తులు ఇంట్లో పనిచేసే పని వాళ్ళగా, వంట మనుషులుగా పోలీసులు అయితే నిర్ధారించారు. నిందితులు రోషన్ అలాగే హర్ష అంటూ పోలీసులు ఇప్పటికే దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం నిందితుల కోసం ప్రత్యేకంగా 5 బృందాలు విడిపోయి ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు. కూకట్పల్లి వద్ద ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఎస్ఓటి పోలీసులు చేరుకున్నారు. ఘటనా స్థలంలో మరోసారి ఆధారాలు అయితే పూర్తిగా సేకరిస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో మొత్తం G+17 అపార్ట్మెంట్ ఇది. ఇందులోనే ఈ అపార్ట్మెంట్లోనే హర్ష రేణుక ఇదే అపార్ట్మెంట్లో 13వ ఫ్లోర్లో తన నివాసంలో అత్యంత దారుణంగా నిన్న సాయంత్రం 5 గంటలకు హత్యకు గురైంది. అయితే నిన్న హత్య చేసిన అనంతరం నిందితులు చాలా పక్కాగా కూడా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నంలో హత్య చేసిన అనంతరం బట్టలు అక్కడే వదిలి, రక్తపు మరకలతో ఉన్న బట్టలను అక్కడే వదిలి స్నానం చేసి వేరొక బట్టలు ధరించి ఇంట్లో ఉన్న డబ్బులతో పాటు బంగారాన్ని కూడా తీసుకుని పెద్ద మొత్తంలో వేరొక బ్యాగుల్లో తీసుకుని పటాన్ చెరువు మీదుగా ఈ రేణుక యొక్క భార్య రాకేష్ అగర్వాల్ స్కూటీని తీసుకుని ఆ స్కూటీ మీద పారిపోయారు. ప్రస్తుతం నిందితుల కోసం ఆ రాష్ట్రాల సరిహద్దులతో పాటు అటు జార్ఖండ్లో కూడా పోలీసులు అప్రమత్తయ్యారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. రాకేష్ అగర్వాల్ అలాగే భార్య రేణు అగర్వాల్ అలాగే కుమారుడు శుభంతో ఇక్కడే 13వ అంతస్తులో నివాసం ఉంటూ ఉన్నారు. అయితే ఈ 13వ నివాసం పైన 14వ అంతస్తులో రేణుక యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే నివాసం ఉంటూ ఉన్నారు. అయితే అక్కడ ఆ రేణుక కుటుంబ సభ్యుల ఇంట్లో రోషన్ అనే వ్యక్తి గత 9 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే తమకు కుటుంబ సభ్యులు పని చేయడానికి వ్యక్తి కావాలంటూ అడగగా రోషన్ హర్షను తీసుకువచ్చాడు. పూర్తిగా 11 రోజులు పనిచేశాడు. ఈ 11 రోజుల అనంతరం ఇంట్లో పూర్తిగా రెక్కి నిర్వహించి అత్యంత దారుణంగా రేణుకను ప్రెషర్ కుక్కర్తో మోది అలాగే కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో ఉన్న కత్తులతో
పొడిచి చంపేశారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. పూర్తి స్థాయిలో ఎస్ఓటీ పోలీసులు అలాగే బాలనగర్ పోలీసులు కూడా మరోసారి ఘటనా స్థలానికి వచ్చి పూర్తిగా క్లూస్ టీమ్స్ని పలు ఆధారాలు సేకరించారు. దీంతో పాటుగా సీసీ కెమెరాల్లో పలు వీడియోలు కూడా నమోదయ్యాయి. వాటి ఆధారంగా నిందితులు ఎటువైపు వెళ్లారు అనే దానిపై ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మనకంట.